అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు. తనను మించినవాడే లేడన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు అక్రమ బియ్యం రవాణాలో తన పాత్ర ఉందని వార్తలు రావడంతో పత్తా లేకుండా పోయారు. కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సిట్ వేయడంతో ఆ నేతకు భయం పట్టుకుందా? సిట్ విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయా? బియ్యం అక్రమ రవాణాలో ఆయన పాత్ర ఏ మేరకు ఉంది? వైసీపీ హయాంలో విచ్చలవిడిగా బియ్యం అక్రమ రవాణా చేసినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? లెట్ us వాచ్ ది స్టోరీ. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ను పట్టుకున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో గత కొన్నేళ్లుగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ నాటి పాలకులు అంతగా పట్టించుకోలేదు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో అసలు దీనిపై దృష్టి పెట్టలేదు. ఆ పార్టీ నేతలు ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించారు. అధికార బలంతో విచ్చలవిడిగా బియ్యం అక్రమ రవాణా జరిగింది. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి నాటి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డే కారణమని విమర్శించారు. దీనికి రియాక్ట్ అయిన ద్వారంపూడి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు సైతం చేశారు. తాము అధికారంలోకి వస్తే రేషన్ బియ్యం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. చెప్పినట్లే పవన్ కళ్యాణ్ ఇటీవల సముద్రంలోకి వెళ్లి బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ని తనిఖీలు చేయడం, షిప్ను సీజ్ చేయాలంటూ ఆదేశించడంతో గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు బలం చేకూరినట్లయింది. ఈ నేపథ్యంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటుగా ఇందులో పాత్రదారులు, సూత్రధారులపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ కోసం 6 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహించనున్నారు. దర్యాప్తు కోసం సిట్ బృందానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్నైనా, ఏ అధికారినైనా కలిసి కావలసిన సమాచారం తీసుకునే అధికారం సిట్కు కట్టబెట్టారు. 15 రోజులకు ఒకసారి దర్యాప్తుపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. దీంతో అసలు అక్రమార్కులు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎప్పటినుంచో బియ్యం వ్యాపారం ఉంది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి చౌకగా కొని కొంచెం పాలిష్ చేసి విదేశాలకు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దందా భారీ స్థాయిలో జరిగినట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా రెడ్ హ్యాండెడ్గా బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఒక షిప్ దొరకడంతో ఇప్పుడు అందరి వేళ్లు ద్వారంపూడి చంద్రశేఖర్ వైపే చూపిస్తున్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు అవ్వడంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది. ఓవైపు స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాల పరిశీలన జరుగుతుండగా సిట్ విచారణ దూకుడుగా సాగే అవకాశం కనబడుతోంది. అక్రమాలకు అండదండగా ఉంటున్న పెద్దల పాత్ర తేలనుంది. రాష్ట్రంలో ఎన్ని పోర్టులున్నా వివాదాల సుడిలో కాకినాడ పోర్టే ఎందుకు చిక్కుకుందని సర్వత్రా సందేహాలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారిటైమ్ బోర్డు పర్యవేక్షణలోని కాకినాడ పోర్టును ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నేతలు తమ గుప్పెట్లోకి తీసుకుని అక్రమ ఎగుమతులు, అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మార్చారనే విమర్శలున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతుల ముసుగులో పేదల బియ్యాన్ని దేశం దాటించిన అక్రమార్కులు ఆటలు ఇప్పుడు అలాగే సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో పౌర సరఫరాల వ్యవస్థలో క్షేత్రస్థాయిలో లోపాలు కొందరికి ఆదాయ వనరుగా మారాయి. పేదలకు పంపిణీ చేసే కేజీ బియ్యానికి ప్రభుత్వం ₹43.50 వెచ్చించుతుంది. దానికి లబ్ధిదారుల నుంచి కొన్ని ముఠాలు కేజీ ₹10కు కొంటున్నాయి. ఆ బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ చేయించి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి కాకినాడకు అక్రమ నిల్వలు చేరుకుంటున్నాయి.
ఈ క్రమంలో అక్రమ నిల్వలు ఇన్ని వ్యవస్థలు దాటి పోర్టులోకి ఎలా చేరుతున్నాయనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఇటీవల కాకినాడ పోర్టులోని కస్టమ్స్ కార్యాలయ ఉద్యోగులు సిబిఐకి చిక్కారు. పోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల్లో అవినీతి తారాస్థాయిలో ఉన్న ప్రక్షాళన దిశగా చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ యాంకరేజీ పోర్టుకు చెందిన 337 ఎకరాల భూమిని 1500 కోట్లకు 2022లో తాకట్టు పెట్టారు. మరికొంత పోర్టును భూమిని కొందరు నాయకులు ఆక్రమించారని స్థానికులు చెబుతున్నారు. లీజుకు తీసుకున్న విస్తీర్ణానికి మించి భూమి ఆక్రమించి రాజకీయ అండతో అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోర్టుల్లో అక్రమాలకు తావివ్వకుండా పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల అధికారులు ఇక్కడ బినామీలతో కలిసి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలున్నాయి. ప్రైవేటు పోర్టులో అధిక శాతం వాటా ఓ సంస్థకు జగన్ ప్రభుత్వం కట్టబెట్టడము రేషన్ మాఫియాకు ఊతమిచ్చిందని ఈ సందర్భంగా అధికార వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. సర్కారు మారినా హెచ్చరికలే తప్ప చర్యలకు అడుగులు ఎందుకు పడ్డం లేదనే చర్చ నడుస్తోంది. అక్రమాలకు సపోర్ట్ ఇస్తున్న తెర వెనుక అదృశ్య శక్తులెవరో నిగ్గు తేల్చాలంటే సిట్తో లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.